పాత రోత జీవితంకి వెళ్దాం. అప్పుడు ఎలాగ జీవించాము, మేము కూడా ఒకరోజు ఎలాగ జీవించాము, ఏ బాధల్లో ఉన్నాము, ఏ కష్టాల్లో ఉన్నాము, ఈ వచనం ద్వారా మేము నేర్చుకోవాలి. ఈరోజు ఏంటంటే దేవుడు ఆ పాత రోత జీవితం నుంచి ఎలాగ దేవుడు మనకి తీసుకొచ్చి ఒక కొత్త జీవితం ఇచ్చారు. ఈరోజు నేర్చుకుందాం. ఈ ఐగుప్తు దేశంలో ఏ ఇజ్రాయేలీ ప్రజలు అక్కడ ఉండి రాత్రి పగలు కష్టపడుతూ ఏడుస్తూ జీవించినప్పుడు వాళ్ళ ఎడువాట పరలోకం వరకు వెళ్ళింది, తండ్రి దగ్గరికి. మన తండ్రి బాధపడుతూ మోసేని ఏర్పాటు చేస్తూ మోసే ద్వారా 6 లక్షల మందిని కాపాడినారు. ఆమేన్. ఆ 6 లక్షల మందిని ఐగుప్తు దేశం నుంచి బయటికి తీసుకొచ్చినప్పుడు దారిలో మాకి మాంసం లేదు, అక్కడ ఉన్నప్పుడు మంచి మంచి ఫుడ్ మాకి దొరికేది, మీరు మాకు సంపాలని ఇక్కడ తీసుకొచ్చారా అని మోసేతో ప్రజలు కొట్లాడతారు. ఒకరోజు వాళ్ళు ఏడుస్తూ డే అండ్ నైట్ పని చేసుకున్నారు. ఆ ఏడుపు చూస్తూ మన తండ్రి మోసేని ఐగుప్తు దేశం పంపిస్తూ అక్కడ నుంచి తీసుకొచ్చారు. అలాగే మేము కూడా ఆ టైం పాత రోత జీవితంలో ఎలా ఉన్నాము, ఇప్పుడు ఎలాగున్నాము కొంచెం ఆలోచిస్తాం. ఒకరోజు తిండి లేకుండా ఉన్నాము, ఒకరోజు జాబ్ లేకుండా, డబ్బులు లేకుండా, సరిగా ఇల్లు కిరాయి కట్టుకొని కూడా పైసలు లేకుండా మేము ఉన్నాము. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు మాకి పిలిచారు, ఎప్పుడైతే యేసు ప్రభుకి మొదటి స్థానం మేము ఇచ్చామో, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మన కుటుంబంకి మనకి దేవుడు ఎలా ఆశీర్వదించారు కొంచెం జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు తిన్నాము, బ్రతికి ఉన్నాము, బట్టలు వేసుకుంటున్నాము, ఇన్కమ్ వస్తుంది, దేవుడికి మర్చిపోతున్నాము. అది కాదు. దేవుడు మన కుటుంబంకి మనకి చేసిన ప్రతి ఒక్క కార్యంలో మన హృదయంలో రాసుకుంటూ జీవించాలి. ఆమేన్. ఇక్కడ చూస్తున్నాము, వాళ్ళు ఈ బాధలో ఉన్నప్పుడు దేవుడు అక్కడి నుంచి తీసుకొచ్చారు. అది ఇక్కడ రాయబడి ఉన్నాయి, మేము చూస్తున్నాము. మేము కూడా బాధలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చారు. ఈరోజు విశ్వాసులు ఏం చేస్తున్నారంటే సమస్య దాటిపోతే దేవుడికి మర్చిపోతున్నారు. వీళ్ళకి కూడా సమస్య ఉన్నప్పుడు వాళ్ళ కన్నీళ్ళు, వాళ్ళ కేకలు, వాళ్ళ ఏడుపు దేవుడు చూస్తూ మోసేకి పంపిస్తూ అక్కడ నుంచి బయటికి తీసుకొచ్చారు. ఎన్ని ప్రజలు? 6 లక్షల పైన, 6 లక్షల పైన ప్రజల్ని ఐగుప్తు దేశం నుంచి తీసుకొచ్చారు. ఎవరు? మా యెహోవా, మా తండ్రి, మా యేసయ్య. అక్కడ ఉన్నప్పుడు ఒక జైల్లో ఇలాగుంటారు ప్రజలు. అలాగే ఆ జైల్లో ఉన్న పరిస్థితి వాళ్ళకి ఉన్నప్పుడు ఏడుచుకున్నారు. వాళ్ళకి రోగాలు ఉన్నప్పుడు, బాధ ఉన్నప్పుడు, కొంచెం నిద్ర అయినా కొంచెం పోదా ఉన్నప్పుడు కూడా వాళ్ళకి రెస్ట్ లేకుండా అక్కడ ఎవరైతే పై అధికారి ఉన్నారో అక్కడ పని చేపించారు. ఇవన్నీ ఆ ప్రజల్ని, ఈ ఇజ్రాయెల్ ప్రజల్ని అలాగే చేపించారు. వాళ్ళు ఏడుస్తూ బాధలో పని చేస్తున్నప్పుడు ఆ ఏడుపు అట మా తండ్రి దగ్గరికి వెళ్ళింది. ఎక్కడికి? పరలోకంకి. ఆ ఏడుపు ఎప్పుడైతే దేవుడు విన్నారు, మోసేకి ఏర్పాటు చేస్తూ వెళ్ళండి, మా బిడ్డలు అక్కడ ఏడుస్తున్నారు, నేనే మీ తోడుగా ఉన్నాను, వాళ్ళకి తీసుకొని రాండి. మోసేకి ఎన్ని సమస్యలు వచ్చింది, ఎన్ని నిందలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, మాట విన్నారు, రకరకాల కొట్లాడ వాళ్ళ మధ్యనే. అలాగైతే కూడా మోసే నిలబడుతూ నా తండ్రి నాకు పంపించారు అని వాళ్ళకి తీసుకు వస్తారు. మేము కూడా ఈరోజు ఈ వాక్యం ద్వారా నేర్చుకోవాలి ఏంటంటే, మేము బాధలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, ఏ దారి లేనప్పుడు ఎవరు మనకి దేవుడు దారి చూపించారు. ఎవరు ఒక పర్సన్ దేవుడి గురించి చెప్పినారు, ఎప్పుడు మర్చిపోకుండా మేము జీవించాలి. ఆమేన్. ఎవరు ఒక దేవుడి గురించి నడిపించారు, దేవుడి గురించి చెప్పినారు కాబట్టి ఈరోజు ఈ సన్నిధికి వచ్చాము. ఎవరి సన్నిధికి? దేవుడి సన్నిధికి. ఆమేన్. మేము ఇది మర్చిపోకుండా జాగ్రత్త.
మన హృదయంలో ఉంచుకుంటూ జీవించాలి. ఒక టైంలో ఎలాగున్నా మేము బాధలో, కష్టాల్లో, కొట్లాడుతూ, చింతలో, దుఃఖంతో, రోగాలతో, డబ్బులు లేకుండా, తిండి లేకుండా, బట్టలు లేకుండా ఉన్నాం. కానీ ఎప్పుడైతే దేవుడి దగ్గరికి మేము వచ్చామో దేవుడు అన్నిటికీ మాకు సహాయం చేసి నడిపిస్తూనే ఉన్నారు. ఆమెన్. ఇది మేము మర్చిపోకుండా మేము జీవించాలి. దేవుడు చేసిన కార్యములు ఎప్పుడూ మర్చిపోకుండా మేము జీవించాలి. ఎందుకు అయితే ఇప్పుడు దేవుడు ప్రజలకి ఆశీర్వదిస్తే వాళ్ళు మర్చిపోతున్నారు. వీళ్ళు కూడా అలాగే చేశారు. దారిలో వాళ్ళకి ఎలాగ ఇష్టం అలాగ వాళ్ళు పాపం చేసుకున్నారు. కష్ట బాధలు ఉన్నప్పుడు, దుఃఖం ఉన్నప్పుడు, ప్రతిరోజు పని చేస్తున్నప్పుడు ఏడుస్తూ దేవుడు చూస్తూ వాళ్ళకి ఆ జైలు నుంచి బయటికి తీసుకొచ్చారు. వీళ్ళు ఏమో తిండి విషయంలో, వ్యభిచారం విషయంలో, లోకం విషయంలో వాళ్ళ మధ్యనే కొట్లాడుతూ జీవిస్తున్నారు. మాకి నీళ్ళు లేదు, మాకి ఆహారం లేదు, మాకి మాంసం లేదు అని మోసేతో కొట్లాడతారు, దేవుడితో కొట్లాడతారు వాళ్ళు. ఈరోజు కూడా విశ్వాసికి బాధ ఉన్నప్పుడు వాళ్ళు ఏడుస్తూ దేవుడికి చెప్తే దేవుడు ఆ బాధ నుంచి వాళ్ళకి సహాయం చేసిన తర్వాత వాళ్ళు మర్చిపోతున్నారు. కొంచెం విశ్వాసికి కొంచెం ఆశీర్వాదం దొరికితే చాలు వాళ్ళు మర్చిపోతారు. ఎగ్జాక్ట్ అలాగే ఇక్కడ మేము చూస్తున్నాము. వాళ్ళ కన్నీలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు మోసేకి ఏర్పాటు చేస్తూ ఐగుప్తు దేశం నుంచి తీసుకువచ్చినప్పుడు దారిలో వాళ్ళు రకరకాల సమస్యలు చేస్తారు. దేవుడికి నిందిస్తారు, మోసేకి నిందిస్తారు, మాకు చంపడానికి తీసుకొచ్చారా అని. ఈరోజు కూడా విశ్వాసి కుటుంబంలో ఇలాగే ఉన్నారు. మాకు ఆశీర్వాదము దొరికితే ఈరోజు చాలు మేము మర్చిపోతున్నాం. ఆమెన్. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము అదే 15 నుంచి 21 వచనం వరకు ఈరోజు చూస్తున్నాము. నేర్చుకుందాం దేవుడు మన కుటుంబంకి, మనకి ఏమేమి చేశారు, ఏ మేలు చేశారు. ఆ మేలు మన హృదయంలో, మన తలంపులు, మన ఆలోచనలు ఉన్నాయా? మర్చిపోతున్నామా? రోగాల్లో ఉన్నప్పుడు బాధపడిపోయి దేవుడికి మేము చెప్తాము, దేవుడు మాకు రోగాలు ఉన్నాయి, మన కుటుంబంకి దయచేసి మీరు కాపాడండి అయ్యా, మాకు స్వస్థ ఇవ్వండి. మంచి అయిన తర్వాత మర్చిపోతున్నాము. ఇబ్బందిలో ఉన్నప్పుడు, బాధలు ఉన్నప్పుడు, శోధనలు ఉన్నప్పుడు, పరీక్షలు ఉన్నప్పుడు, చింతలు ఉన్నప్పుడు, డబ్బులు లేనప్పుడు మేము దేవుడికి చెప్పుకుంటాము, ఇది అది ప్రాబ్లం ఉన్నాయి అయా అని. దేవుడు ఆశీర్వాదిస్తే కొన్ని రోజుల తర్వాత ఏం చేస్తున్నాము? మర్చిపోతున్నాము. ఇదే ఒక విశ్వాసి కుటుంబంకి కరెక్టర్ అన్నమాట. ఎప్పటి వరకు ఇది మేము మార్చుకోలేము, అప్పటి వరకు లైఫ్లో అది నడుస్తూనే ఉంటుంది. దేవుడు వాక్యానుసారంగా మేము మా తల్లిదండ్రిని ప్రేమిస్తే దేవుడు మన ఏ దేశం అయితే ఇచ్చారో ఆ దేశంలో మనకి ఆశీర్వదిస్తారు. అలాగే మన లైఫ్కి కూడా ఇంక్రీజ్ చేస్తారు. ఆమెన్. ఈరోజు ఎక్కువ సంవత్సరం జీవిస్తాము అని చాలా విశ్వాసీలు, చాలా మనుషులు ఒక ఆశతో ఉంటారు. రైట్. ఎప్పుడు అయితే మేము దేవుడికి లోబడి జీవిస్తాము, దేవుడు వాక్యానుసారంగా జీవిస్తాము, అప్పుడు దేవుడు మనకి ఆశీర్వదిస్తారు. ఆమెన్. ఇక్కడ చూస్తున్నాము దేవుడు ఒక ఆజ్ఞ ప్రకారం మేము జీవిస్తే, అలాగే ఏ దేశం మనకి దేవుడు ఇచ్చారు ఆ దేశంలో మన తల్లిదండ్రి, మన కుటుంబంకి ప్రేమిస్తూ, వాళ్ళకి ఆదరిస్తూ, వాళ్ళతో కలిసి మేము జీవిస్తే అదే దేశంలో మనకి దేవుడు ఆశీర్వదిస్తా అని ఇక్కడ చెప్తున్నారు. ఆమెన్.